రైట్, అందరూ చాలా శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని విందాం. ఈ రెండవ సెషన్లో ప్రభు మనకిచ్చిన సమయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనం శ్రద్ధగా దేవుని మాటలు విందాం. సాధారణంగా యవనస్తులైన వారందరూ ప్రపంచవ్యాప్తంగా ఎదుర్కొనేటువంటి 5 రకాలైన ప్రధానమైనటువంటి సమస్యలు, 5 ప్రధానమైనటువంటి సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. అవి కామన్ అందరికీ, ఏ దేశంలో ఉన్నవారైనా, ఏ వయసులో ఉన్నవారైనా, జనరల్గా యవనస్తులకు వచ్చేటువంటి సమస్యల్లో ముందు ఈ సమస్యలని మనం గుర్తించి వాటిని మనం అధిగమించడానికి ప్రయత్నం చేస్తే మన క్రైస్తవ జీవితం ఎంతో సుఖవంతంగా ఉంటుంది. ఈ రోజున చాలామంది యవనస్తులు ముందు ప్రశ్నని అర్థం చేసుకోలేకపోతున్నారు. మీరు ఎగ్జామ్ హాల్కి వెళ్ళినప్పుడు హాల్కి వెళ్ళిన వెంటనే ఆన్సర్ షీట్ తీసుకొని మీకు ఇష్టం వచ్చింది రాసుకుంటూ పోతారా? మీకు ఇష్టం వచ్చి మీకు ఏ వస్తే మీరు ఏం చదివిందల్లా రాసుకుంటూ వెళ్ళిపోతే మార్కులు పడతాయా? ఏం చేయాలి? మీరు ఏం చేస్తాం? జనరల్గా ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళినప్పుడు మనకి క్వశ్చన్ పేపర్ ఇస్తాం. క్వశ్చన్ పేపర్ ఇచ్చినప్పుడు ఆ క్వశ్చన్ ఏంటో చదివి ఆ క్వశ్చన్కి పరిష్కారం మన దగ్గర ఉంటుంది. ఆ ప్రశ్న అర్థమైతే పరిష్కారం తెలుస్తుంది. మనకి ప్రశ్న తెలియదు అనుకోండి, ఇక ఏం పరిష్కారం రాస్తాం మనం? ఈ రోజుల్లో చాలామందికి ప్రశ్నే తెలియట్లేదు, ఇది ప్రశ్న అనేది అర్థం కావట్లేదు. అందుకే వారు సరి అయిన పరిష్కారాన్ని కనుగోలేకపోతారు. అందువల్ల ప్రియులారా, మొట్టమొదటి సమస్య ఏంటంటే ద ప్రాబ్లమ్ ఆఫ్ నాట్ యాక్సెప్టింగ్ వన్ సెల్ఫ్ వాట్ గాడ్ హెస్ మేడ్ యూ. అంటే దేవుడు నిన్ను ఏ విధంగా నిర్మించాడు, ఎలా ఉండాలని దేవుడు నిన్ను నిర్మించాడు, ఆ విధముగా ఉండడానికి నిన్ను నీవు అంగీకరించాలి. ఫస్ట్ దేవుడు నిర్మించిన విధానాన్ని అంగీకరించకపోవడము యవనస్తులకున్న పెద్ద సమస్య. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, దేవుడు నన్ను నల్లగా పుట్టించాడు. నేనేం చేస్తానంటే, దేవుడు నన్ను నల్లగా పుట్టించినందుకు, దేవా నువ్వు నాకు నలుపించినందుకు నీకు వందనాలని నేను దాన్ని అంగీకరించినప్పుడు నాకు సమస్య లేదు. అర్థమవుతుందా మీకు? నేను ఎప్పుడైతే దీన్ని అంగీకరించానో అప్పుడు నాకు అసలు సమస్య మొదలవుతుంది. దేవుడు నన్ను మరుగుజ్జుతనంలో పుట్టించాడు అనుకోండి, పొట్టివాడిగా పుట్టిస్తే నేను పొట్టివాడిని కాదు, నేను పొడువాడిని అవ్వాలని నువ్వు బాధపడుతుంటే, మదన పడుతుంటే అది నీకు ఒక పెద్ద సమస్యగా మారిపోతుంది. అంటే యాక్సెప్ట్ వాట్ గాడ్ హెస్ మేడ్ యూ. దేవుడు నిన్ను ఏం చేశాడో, ఎలా చేశాడో దానిని ఆ రీతిగానే అంగీకరించు. దేవుడు నిన్ను పొట్టివాడిగా చేశాడా, పొట్టివాడిగా ఉండడానికి అంగీకరించు. దేవుడు నిన్ను నల్లవాడిగా పుట్టించాడా, నల్లవాడిగా ఉండడానికి అంగీకరించు. దేవుడు నీకు అందవికారంగా పుట్టించాడా, ఆ విధంగా ఉండడానికి అంగీకరించు. గుడ్డివాడిగా పుట్టించాడా, దాన్ని అంగీకరించు. కుంటివాడిగా పుట్టావా, దాన్ని అంగీకరించడానికి ప్రయత్నం చేయి. దేవుడు నీకు ఏ రంగు ఇచ్చాడు, ఏ విధమైన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో పుట్టావో దాన్ని అంగీకరించు. కొంతమంది ఏమనుకుంటారంటే, నేను బిల్ గేట్స్ కుటుంబంలో పుట్టుంటే బాగుండండి, అనవసరంగా నేను పెదగంటేడలో వీధిలో పుట్టానండి, ఈ పెదగంటేడ వీధిలో పుట్టడం వల్ల చిన్న చర్చికి రావాల్సి వస్తుందండి, అదే కనుక నేను హైదరాబాద్లో పుట్టుంటే పెద్ద చర్చికి వెళ్ళేవాళ్ళు. దట్ మీన్స్ వీఆర్ నాట్ యాక్సెప్టింగ్ వాట్ గాడ్ హెస్ గివెన్ యూ. దేవుడు నీకు ఇచ్చిన దాన్ని అంగీకరించి దానితో సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకోవట్లేదు కనుక మనకు అది పెద్ద సమస్యగా మారింది. దేవుడు నీకు ఏ రంగు ఇచ్చాడో ఆ రంగును అంగీకరించు. దేవుడు నీకు ఏ కుటుంబంలో నిన్ను జన్మింపజేశాడో ఆ కుటుంబాన్ని అంగీకరించు. ఏ తల్లిదండ్రులు ఇచ్చాడో ఆ తల్లిదండ్రులు స్వీకరించు. ఏ విధమైనటువంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ దేవుడు నీకు ఇచ్చాడో ఆ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో ఉండడానికి ప్రయత్నం చేయాలి. అంటే దేవుడు మనల్ని ఏ స్థితిలో ఉంచాడో ఆ స్థితిలో ఉండడానికి మనం ప్రయత్నం చేయనప్పుడు మనకు అనేకమైన సమస్యలు వస్తాయి. కనుక యవనస్తుల యొక్క సమస్య ఏంటి, ఏ విధమైన సమస్యలు ఎదుర్కొంటున్నారు యవనస్తులు చెప్పండి. నీకు జ్ఞానాన్ని దేవుడు తక్కువ ఇచ్చాడు అనుకోండి, ఉదాహరణకి నువ్వు డిగ్రీ మాత్రమే చదివావు, అయ్యో నేను ఎంబీబీఎస్ చదివింటే బాగుండేది, కలెక్టర్ అయితే బాగుండేది, దేవుడు నీకు డిగ్రీ వరకే చదివించాడు అనుకోండి, దాన్ని అంగీకరించు అంతే. అంతేగాని నేను కలెక్టర్ అవ్వలేకపోయి నేను బాధపడిపోయి ఇంటర్మీడియట్ తప్పావు అనుకో, తప్పితే తప్పావు. కొంతమంది ఏమనుకుంటున్నారంటే, ఇంటర్మీడియట్ తప్పిపోతే ఇంకా చున్నీ ఫ్యాను కుక్కు వేసేసి చిన్న ఉత్తరం రాసేసి అమ్మ నాన్న వెళ్ళిపోతున్నారు, నా గురించి మీరు ఏం బెంగపడుతుందని చచ్చిపోతారు. ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారో తెలుసా? దేవుడు వారికి ఇచ్చిన దానితో సంతృప్తి కలిగి జీవించారు. అందుకని చరిత్ర మనం బైబిల్లోకి వెళ్ళి చూస్తే బైబిల్లో జరిగిన పెద్ద పొరపాటు ఏంటంటే, బైబిల్లో జరిగినటువంటి వ్యక్తులు చేసిన పెద్ద పొరపాటు ఏంటంటే ఆదాము హవ్వలు చేసిన పొరపాటు. ఆదాము హవ్వల దగ్గరికి సాతాను చేయమన్నాడు, మీరు ఈ పండు తిన్న దినమున మీరు దేవతల వలె అవుతారు.
కదా. ఈ పండు దినమున మీరు దేవతల వల్ల అయిపోతారు, మీరు దేవుళ్ళు అయిపోతారన్న. అంటే దేవుడు వాళ్ళని ఎలా ఉంచాడు, ఏ స్థితిలో ఉంచాడంటే మీరు దేవుని యొక్క నిర్ణయం చొప్పున, లేదా దేవుడు ఏ స్థితిలో ఉంచాలని ఆయన తీర్మానం చేశాడో, మిమ్మల్ని సృష్టించాడు, ఆ స్థితిలో ఉండడానికి మీరు ప్రయత్నం చేయాలి. ఆదాము వలని దేవుడు ఏ స్థితిలో ఉంచాడో ఆ స్థితిలో వాళ్ళు ఉండకుండా దేవుడు ఉంచిన స్థితి కంటే ఎక్కువ స్థితికి మేము వెళ్ళాలి అని ఎప్పుడైతే తాపత్రయపడ్డారో వాళ్ళ పతనం అనేది ఆరంభించబడింది. అర్థమవుతుందా మీకు? అంటే ఎప్పుడైతే దేవుడు నీకు ఇచ్చిన స్థానాన్ని, దేవుడు నిన్ను ఏ స్థితిలో ఉండాలని కోరుకుంటున్నాడో ఆ స్థితిలో ఉండడానికి నువ్వు ప్రయత్నం చేయకుండా ఇంకొక స్థితిని పొందుకోవడానికి ప్రయత్నం చేస్తుంటావో అప్పుడు నీ పతనం అనేది ఆరంభించబడుతుంది. ఎప్పుడైతే పతనం ఆరంభించబడుతుందో మనకు అనేకమైన సమస్యలు వస్తుంటాయి. అందుకే యవనస్తులకున్న సమస్య అంతా ఏంటంటే ఇవే సమస్యలు అన్నమాట. నేను నల్లగా ఉన్నానండి, అందుకే నాకు చాలా బాధ వేస్తుందండి. నేను కురూపిగా ఉన్నానండి, అందరు చూసి నన్ను అసహించుకుంటున్నారండి. ఇలాగైతే నాకు ఎక్కువ చదువు లేదండి, జ్ఞానం లేదు, అందుకే నాకు చాలా బాధ ఉంది, మదన పడిపోతున్నాను. దేవుడు నీకు ఏమిచ్చాడో దానితో సంతృప్తి కలిగి నువ్వు జీవించు. దేవుడు నీకు ఏ కుటుంబాన్ని ఇచ్చాడో, ఏ తల్లిదండ్రులు ఇచ్చాడో, ఏ ఆరోగ్యాన్ని ఇచ్చాడో, ఏ ముఖపరిచి ఇచ్చాడో వాటితో నీవు సంతృప్తి కలిగి నువ్వు జీవించగలిగినప్పుడు నీకు అసలు సమస్య లేదు. అర్థమవుతుందా మీకు? కనుక మన సమస్య ఏంటంటే నాట్ యాక్సెప్టింగ్ వాట్ గాడ్ హెస్ మేడ్ అస్. వీఆర్ నాట్ యాక్సెప్టింగ్ వాట్ గాడ్ హెస్ మేడ్ అస్. దేవుడు నిన్ను ఎలా చేశాడో దాన్ని నువ్వు అంగీకరించినప్పుడు నీకు సమస్య ఉండదు. కానీ ఈ రోజుల్లో యవనస్తులకు ఉండేటువంటి అతిపెద్ద సమస్య ఏంటంటే ద ప్రాబ్లమ్ ఆఫ్ నాట్ యాక్సెప్టింగ్ వన్ సెల్ఫ్. నిన్ను నీవు అంగీకరిస్తున్నావు అలాగా? అర్థమవుతుంది. నేను పెద్ద ఉద్యోగం చేయలేకపోతున్నాను, నాకు మంచి ర్యాంక్ రాలేకపోతుంది, నేను ఎక్కువ చదవలేకపోతున్నాను. దేవుడు నీకు ఎంత జ్ఞానం ఇచ్చాడో ఆ జ్ఞానాన్ని నువ్వు కలిగి నువ్వు దేవుణ్ణి స్తుతించి దేవుణ్ణి ఘనపరచవలసిన వ్యక్తివే. అందువల్ల ఆదామవ్వలు ఏం చేశారంటే దేవుడు ఏ స్థితిలో ఉంచాడో ఆ స్థితిలో ఉండకుండా అంతకంటే అత్యాశకు వెళ్ళిపోయారు. మేము దేవదూతల వలె ఉంటాము, పండు తింటూ దేవతలం అయిపోతాం అనుకొని ఆ పండు తిని పతనావస్థలకు వెళ్ళిపోయారు. అందుకని యవనస్తులారా గమనించండి, దేవుడు మీకు ఏ స్థితిని ఇచ్చాడో ఆ స్థితిని మీరు అంగీకరించండి, అప్పుడు మీకు సమస్యలే ఉండవు. అర్థమవుతుందా మీకు? మీకు సమస్యలు ఉండవు. మీకు ఏ తల్లిదండ్రులు ఇచ్చారో మా తల్లిదండ్రులు చదువు లేని వాళ్ళండి అని వాళ్ళని అసహించుకోవాలి. ఒకవేళ చదువు లేని తల్లిదండ్రులు దేవుడు నీకు ఇస్తే ఆ తల్లిదండ్రులతో నేను సంతృప్తి కలిగి ఉన్నాను. ఒకవేళ ధనవంతులైన కుటుంబంలో దేవుడు నిన్ను జన్మింపజేస్తే వారితో నువ్వు సంతృప్తి కలిగి జీవించాను. ఏమీ లేని స్థితిలో దేవుడు నిన్ను పెడితే దానితోనే సంతృప్తి కలిగి ఉండాలి. ఆ విధముగా మనము సంతృప్తి కలిగి జీవించగలిగినప్పుడు అసలు నీకు సమస్యలు అనేవే ఉండవు. సమస్య ఎందుకు వచ్చింది? ఉన్నదానితో సంతృప్తి చెందకుండా దేవుడు నిన్ను ఎలా ఉండమని కోరుతున్నాడు దానితో సంతృప్తి చెందకుండా నువ్వు వేరేగా ఉండాలని కోరుకుంటున్నందువలన నీకు అనేకమైనటువంటి సమస్యలు వస్తాయి. ఎంతోమంది నేను గమనించాను. చాలామంది అంటారు, ఒక యవనస్తుని వాడు అన్న నేను చాలా పొట్టిగా పుట్టాను, నాకు చాలా బాధగా ఉంది, మదన పడుతున్నాడు అన్నమాట. అంటే వాడి సమస్య ఏంటన్నమాట? దేవుడిచ్చిన దానితో సంతృప్తి పడ్డం. అది నంబర్ 1. నంబర్ 2 ఏంటంటే, రెండవ సమస్య ఏంటంటే కాన్ఫ్లిక్ట్ విత్ ద పేరెంట్స్. అంటే తల్లిదండ్రులతో ఉండేటువంటి పోరాటం. అంటే తల్లిదండ్రులకు వీరికి మధ్య పోరాటం అన్నమాట. అంటే పేరెంట్స్తో చాలామంది దెబ్బలాడుతుంటారు. వాళ్ళు పేరెంట్స్ చెప్పేటువంటి మాట వినరు వీళ్ళు. ఈ పేరెంట్స్కి చిల్డ్రన్కి మధ్యలో తగువ ఎందుకు వస్తుందో తెలుసా? జాగ్రత్త, మీకు అద్భుతమైన మర్మం చెప్తాను వినండి. తల్లిదండ్రులకి పిల్లలకి మధ్యలో విభేదాలు ఎందుకు వస్తాయి తెలుసా? కోట్లాట్లు ఎందుకు వస్తాయి తెలుసా? తల్లిదండ్రులు ఒకటి చెప్తే పిల్లలు ఒకటి చేయడము, పిల్లలు ఒకటి చెప్తే తల్లిదండ్రులు ఒకటి చేయడము, వాళ్ళ ఇద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ ఎందుకు ఉండదంటే ఈ సైకాలజీ మీరు గమనించాలి. జనరల్గా తల్లిదండ్రులైన వారు ఏం చేస్తుంటారంటే 15 సంవత్సరాల వయసు ఉన్నటువంటి యవనస్తుడు ఉన్నాడు అనుకోండి. ఈ తల్లిదండ్రులు ఏం చేస్తుంటారంటే 15 సంవత్సరాల వయసు ఉన్న యవనస్తుడిని వీళ్ళు 5 సంవత్సరాల యవనస్తుడిగా 5 సంవత్సరాలు ఉన్న యవనస్తుడిగానే చూస్తుంటారు. 5 సంవత్సరాల పిల్లవాడిగానే చూస్తుంటారు. వాళ్ళు 5 ఏళ్ళ పిల్లోడిని కొట్టినట్టు కొట్టి 5 ఏళ్ళ పిల్లలోని గడిచినట్టు గసిరేసి 5 సంవత్సరాల పిల్లలు రైట్ రారా అని వాడిని బాగా గుద్ది కొట్టేస్తే వాడు మాట గడగడ వణికిపోయి మాట విన్నట్టుగా 15 సంవత్సరాల ప్రాయంలో ఉన్న వ్యక్తిని కూడా 5 సంవత్సరాల ప్రాయంలో ఉన్న వ్యక్తిని ట్రీట్ చేసినప్పుడు వాడికి ఏమొస్తుంది? 15 సంవత్సరాల వయసులో ఉన్న వ్యక్తికి కోపం వచ్చేస్తుంది. మీకు అర్థమైందా? ఇప్పుడు 15 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాడు 15 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వ్యక్తిగా
బిహేవ్ చేయకుండా వాడు ఒక 40 సంవత్సరాలు ఉన్న వ్యక్తిలాగా వాడు బిహేవ్ చేస్తుంటాడు. నాకు అంతా తెలుసులే, నేను ఏమైనా చేయగలను, నేను ఆ కాలేజీలో ఎలా చేయగలను, అలా చేయగలను, ఐ నో ఎవ్రీథింగ్ అని వాడు 40 years మెచ్యూరిటీ ఉన్నటువంటి వ్యక్తిలాగా వాడు బిహేవ్ చేయడం మొదలు. మీకు అర్థమవుతుంది? ఇప్పుడు సమస్య ఎందుకు వచ్చిందనమాట. తల్లిదండ్రులేమో పెద్దవాడిని చిన్నవాడిగా చూస్తున్నారు, వీడేమో చిన్నవాడిగా ఉండేటువంటి వాడు పెద్దవాడిగా ఉండాలని ప్రయత్నం చేస్తున్నాడు. అందువల్ల వారిద్దరి మధ్యలో ఈ తగువులు వచ్చేస్తున్నాడు. 20 సంవత్సరాల ప్రాయం కలిగిన వ్యక్తిని వీళ్ళు ఇంకా కొట్టి తిట్టి నానా మాటలు చెప్పారనుకోండి, వాడికి చాలా కోపం వచ్చేసి 20 సంవత్సరాల వయసు కలిగిన వ్యక్తిని 20 సంవత్సరాల వయసు కలిగిన వ్యక్తితో ఎలా మాట్లాడాలో ఆ విధంగానే మాట్లాడాలి. 20 ఏళ్ళ వ్యక్తిని కర్ర పట్టుకొని కొట్టడానికి అవ్వదు. 5 సంవత్సరాల పిల్లోని కర్ర పట్టి కొడితే సరిపోయింది. 20 సంవత్సరాల పిల్లోని కర్ర పట్టుకొని కొడితే ఏం చేస్తాడు? వాడు కర్ర పట్టుకొని తిరిగేసి నిన్నే కొడతాడు. అర్థమవుతుందండి? మిస్అండర్స్టాండింగ్ ఎందుకు వస్తుందనంటే 15 సంవత్సరాల పిల్లోడు 5 సంవత్సరాల పిల్లోనిగా చూస్తున్నారు. ఈ 15 సంవత్సరాల పిల్లోడు వాడేం చేస్తున్నాడంటే వాడు ఇంకా పెద్దోడిగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కనుక తల్లిదండ్రులు పిల్లల మధ్యలో పోరాటాలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? వాళ్ళు ఏ వయసులో ఉన్నవాళ్ళు ఆ వయసులో ఉన్నట్టుగానే వాళ్ళు ప్రవర్తించడం నేర్చుకోవాలి. ఇది ఎలా తెలుసుకోగలమనంటే బాలుడు నడవలసిన త్రోవను వానికి తల్లిదండ్రులు పిల్లలకు ఆ విధంగా నేర్పించాలి. తర్వాత యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుంటారు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూసుకున్నట్టు చేతినే కదా. అంటే ఇప్పుడు యవనస్తులైన వాళ్ళు వయసు పెరుగుతున్న కొలది దేన్ని బట్టి వాళ్ళు తమను తాము జాగ్రత్తగా చూసుకోవాలి? చెప్పండి, దేన్ని బట్టి చూసుకోవాలి? దేవుని వాక్యాన్ని బట్టి తమ జీవితాన్ని సరిచేసుకొని ఆ వాక్య ప్రకారం ఏ వయసులో ఎలా జీవించాలి, ఏ వయసులో ఏ విధంగా తల్లిదండ్రులకు లోబడాలి, పెద్దల్ని గౌరవించాలి, దేవుడిని ప్రేమించాలి, ఏ విధంగా దేవునికి తమ జీవితాలు సమర్పించుకోవాలో వాక్యాన్ని బట్టి వాళ్ళు నడుచుకోగలిగినప్పుడు తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య గొడవలు అనేవి రావు. ఈ రోజుల్లో నేను చాలా కుటుంబాలను గమనిస్తున్నాను. చాలా కుటుంబాలు ఏంటంటే తల్లిదండ్రుల మాట పిల్లలు వినరు. పిల్లలు విరోధులైపోతున్నారు, తల్లిదండ్రులు విరోధులైపోతున్నారు. వాళ్ళు ఒకరంటే ఒకరు పడదు. కారణం ఏంటంటే ఈ సమస్య అనేది చాలామంది తల్లిదండ్రులు ఎదుర్కొంటారు. కనుక ఈ సమస్యను అధిగమించాలంటే ఏం చేయాలి మనం చెప్పండి? ఏం చేయాలి చెప్పండి? యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుంటారు అంటే నీ వాక్యమును బట్టి జాగ్రత్తగా చూసుకున్నట్టు చేయాలి. దేవుని వాక్యానుసారంగా జీవించగలుగుతుంటే తల్లిదండ్రులు ఎలా ప్రేమించాలో వాక్యం బోధిస్తుంది, ఆ విధంగా నువ్వు ప్రేమించాలి. తల్లిదండ్రుల మాట ఏ విధంగా వినాలో ఆ విధంగా నువ్వు వినడం నేర్చుకోవాలి. తల్లిదండ్రులు ఏ విధంగా అర్థం చేసుకోమని వాక్యం బోధిస్తుందో ఆ విధంగా నువ్వు అర్థం చేసుకో. ఒక యవనస్తుడు అమెరికా దేశంలో ఒక యవనస్తుడు మరి ఆయన చిన్న ఉద్యోగం వచ్చింది వేరే దేశం. ఉద్యోగం వచ్చినప్పుడు ఆయన షిప్ ఎక్కాడు. తల్లికి ఒకే కొడుకు, తండ్రి లేడు. వీళ్ళ అమ్మగారు ఆ కుమారుణ్ణి షిప్ ఎక్కించినప్పుడు ఈ తల్లి చాలా ఏడుస్తుంది. ఒక్క కొడుకే యవనస్తుడు, కొడుకును ఉద్యోగానికి పంపించడం ఇష్టం లేదు. అయితే ఈ తల్లి మాత్రము చాలా భయంకరంగా ఏడుస్తుంది. నా ఒకానొక కొడుకు వెళ్ళిపోతున్నాడు అని ఆ తల్లి కన్నీరు పెడుతుంది. అయినా కానీ పర్లేదులయ్యా, నేను ఎంత బాధపడ్డా, నీ భవిష్యత్తు బాగుండాలి, నువ్వు వెళ్ళిపో, ఉద్యోగం చేసుకోమని ఆ షిప్ ఎక్కించినప్పుడు ఆ షిప్ కదులుతున్న సమయంలో ఈ యవనస్తుడు తన తల్లి కన్నీరు గార్చడం చూశాడు. తన తల్లి కన్నీరు కారుస్తుంది, ఏడుస్తుంది, నా కుమారుడు దూరం అయిపోతున్నాడని ఎంతో ఏడుస్తుంటే ఈ యవనస్తుడు ఉన్నట్టుండి చూచి తన మూట ముళ్ళు పట్టుకొని షిప్లో నుంచి దూకి పరిగెత్తుకొని వచ్చి వాళ్ళమ్మను కౌగిలించుకొని, అమ్మ నీ కన్నీరు నేను చూడలేను, నేను నీతో పాటే ఉంటాను. నాకు ఉద్యోగం అక్కర్లేదు, నా భవిష్యత్తు నాకు అక్కర్లేదు, నీకంటే ఎక్కువ నాకు ఏది అక్కర్లేదు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను నీతోనే ఉంటాను, కాయ కష్టం చేసి నేను నిన్ను పోషిస్తాను, ఐ లవ్ యూ మదర్ అని ఆ తల్లిని వాటేసుకొని తల్లితోనే ఉన్నాడు. ఉద్యోగాన్ని విడిచిపెట్టాడు. తర్వాతి కాలంలో ఏం జరిగింది తెలుసా? తల్లిని ప్రేమించినటువంటి ఆ వ్యక్తి అమెరికా దేశానికి ప్రెసిడెంట్ అయ్యాడు. ఆయన పేరే జార్జ్ వాషింగ్టన్. విన్నారా మీరు? ఈ స్టోరీ విన్నారా మీరు? జార్జ్ వాషింగ్టన్ హీ బికేమ్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా. తన తల్లిని తండ్రిని సన్మానించేవాడు, దీర్ఘాయుష్మంతుడు. చాలామందికి తల్లిదండ్రుల విలువ తెలియదు. తల్లిదండ్రులను ఊరికనే గసిరేస్తుంటారు. నువ్వు చెప్పావలే, నీ షోకులు ఎక్కువైనాయి, నీ వాద అయిపోయింది, ఇది అయిపోయిందని తల్లిని తండ్రిని చులకనగా భావిస్తుంటారు. ప్రేమను దేనిపెట్టారు గమనించండి. అందుకని తల్లిని తండ్రిని అందుకని తల్లిని తండ్రిని ఎవడైతే సన్మానించడో, మరి బైబిల్ గ్రంథంలో చాలా విషయాలు రాయబడ్డాయి. తల్లిని తండ్రిని సన్మానించినటువంటి వాడు, తన తండ్రి మాట విననటువంటి వాడు,
తన తల్లి మాటను త్రోసివేసేటువంటి వాడు. లోయ కాకులు వాని కళ్ళను పీగేస్తాయి. అంటే వాడికి జీవితంలో భవిష్యత్తు లేకుండా ఉంటుంది. వాడికి జీవితంలో వాడికి చీకటిమయమైపోతుంది. వాడికి మార్గాలు సరళం చేయబడవు. ఒకవేళ కొన్నిసార్లు తల్లిదండ్రులను అర్థం చేసుకోలేకపోయినా కానీ దేవుని వాక్యానికి లోబడి తల్లిదండ్రులను ప్రేమించడం మనం నేర్చుకోవాలి. ఎందుకు చెప్తున్నారంటే ఈ రోజున ఎంతమంది యవనస్తులు తల్లిదండ్రుల మాట వినకుండా వెళ్ళిపోతారు. ఏమంటే ఒక ఆడపిల్ల దొరికిందో, ఒక అబ్బాయి దొరికాడో, ప్రేమలో పడిపోయి తల్లిదండ్రులు ఎంత ఏడుస్తున్నా వాళ్ళని ప్రక్కన పెట్టేసి వాళ్ళ సొంత ఆలోచన ప్రకారం పారిపోతారు. లేచిపోవడం అంటారు కదా, లేచిపోవడం, పారిపోవడం, అమ్మ నాన్న పట్టించుకోకుండా వాళ్ళని గాయాల పాలు చేస్తుంది. అందుకని వారి జీవితంలో వారి భవిష్యత్తు సరిగా లేదు, సరిగా ఉండదు కూడా. అందుకని ఈ తల్లిదండ్రుల మధ్య పోరాటాలు ఒకవేళ మీలో ఏమైనా ఉన్నాయేమో, అరమరికలు తెలియకుండా కనబడకుండా. కొన్నిసార్లు తల్లిదండ్రులు కూడా తప్పు ఉందనుకోండి, వాళ్ళు కూడా కొన్నిసార్లు పిల్లల్ని అర్థం చేసుకోలేరు. ఎందుకని 20 ఏళ్ళు వచ్చినా వాళ్ళు 5 సంవత్సరాల పిల్లలాగా వస్తారు. 25 ఏళ్ళు వచ్చినా పెళ్ళైనా కానీ మా అమ్మాయి చిన్నపిల్లలాగా నాకు లోబడాలంట. అందుకని 25 ఏళ్ళ వయసులో వాళ్ళని ఎలా ట్రీట్ చేయాలో అలానే ట్రీట్ చేయాలి. 30 ఏళ్ళ వయసులో ఎలా ట్రీట్ చేయాలో అలానే ట్రీట్ చేయాలి. 15 సంవత్సరాల వయసులో ఎలా ట్రీట్ చేయాలో అలానే ట్రీట్ చేయాలి. తల్లిదండ్రులు ఈ పాఠం నేర్చుకోవాలి, యవనస్తులు ఆ పాఠం నేర్చుకోవాలి. దేనిని బట్టి? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూసుకున్నట్టు చేయాలి. హల్లెలూయా. ఈ విధముగా మనము నేర్చుకోగలిగినప్పుడు ఆ పేరెంట్స్ మధ్యలో ఉన్నటువంటి ఆ పోరాటాలు సమస్యపోతాయి. అందుకని పిల్లరా, ఈ తల్లిదండ్రులతో మీరు సమాధాన పడ్డారా? ఇక్కడికి వచ్చి పాటలు పాడటము, ఇక్కడికి వచ్చి డ్యాన్స్ వేయడము, ఇక్కడికి వచ్చి ప్రసంగాలు చేయడం నాకులాగా, ఇక్కడికి వచ్చేసి మీరు యూత్ మీటింగ్లో పాల్గొనడము, లేదా స్కిట్లు వేయడము, ఇది కాదు ముఖ్యం. అసలు నీ తల్లిని తండ్రిని నువ్వు సన్మానించే వ్యక్తిగా ఉన్నావు. ఈ తల్లిదండ్రుల యొక్క ప్రేమ మనకు అర్థం కాలేదు. అందుకని కొంత యుక్త వయసు వచ్చేసరికి నువ్వు నాకు చెప్పనక్కర్లేదు, నాకు అంతా తెలుసులే, ఐ నో ఎవ్రీథింగ్ అనే మెంటాలి. అది కాకుండా తల్లిదండ్రులతో మీరు సత్సంబంధాన్ని పెంపొందించుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. మూడవది ఏంటంటే, మూడవ సమస్య పియర్ ప్రెషర్. పియర్ ప్రెషర్ అంటే ఆ రకరకాలైనటువంటి ఒత్తిడులకు లోనవుతుంటారు యవనస్తులు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, కాలేజీకి వెళ్ళినప్పుడు మరి రారా సరదాగా సినిమాకి వెళ్దామని, లేకపోతే కొంతమంది మందు తాగుదామని, లేకపోతే ఫలాని సైట్ చూద్దామని అంటారు, లేకపోతే బలవంతంగా మనము ఈ తప్పు చేద్దామని అంటారు, లేదా ఆ మోసం చేద్దామని అంటారు, దొంగతనం చేద్దామని రకరకాల యవనస్తులు చాలా రకాలైన ఒత్తిళ్లకు లోనవుతుంటారు. అందుకని పిల్లలు గమనించండి, పాపులు నిన్ను ప్రేరేపించగా నువ్వు ఒప్పకము. సామెతల గ్రంథంలో ఆ మాట చూడండి. ఆ సామెతల గ్రంథం, నా కుమారుడా నీ తండ్రి ఉపదేశమును నువ్వు మర్చిపోవద్దు, పాపులు నిన్ను ప్రేరేపించగా నీవు వారి మాటకు నువ్వు ఒప్పకము అని అంటారు. దయచేసి 1వ అధ్యాయము మనం 8-9 వచనం చదువుతాం. 8-9-10 వచనం. నా కుమారుడా నీ తండ్రి ఉపదేశం ఆలకింపుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకము, అవి నీ తలకు సొగసైన మాలికయు నీ కంఠమునకు హారములునై ఉండును. నా కుమారుడా పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకము. బా, ఎంత మంచి మాట చెప్పాడు. పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకము. చాలామంది యవనస్తులకు ఉన్నటువంటి జబ్బు ఏంటంటే, భక్తిపరులైన తల్లిదండ్రులు చెప్పే మాటలు వినరు. ఎవడో పనికిమాలినోడు, పనికిమాలిన అమ్మాయి, పనికిమాలిన అబ్బాయి వాడు చెప్తారు చూడండి, అలా కాదురా ఇలా ఉండాలరా, అలా ఉండాలరా, మనం ఇలా చేయాలి అలా చేయాలంటే ఆ బయట వాళ్ళు పనికిమాలినోళ్ళు చెప్పేది, భక్తిహీనులు చెప్పేటువంటి మాటలు ఎక్కువగా వింటారు, వాళ్ళకు వాల్యూ ఇస్తారు. కానీ భక్తిపరులైన తల్లిదండ్రులు చెప్పే మాటలు వినరు. అర్థమవుతుంది మీకు? మనం దైవ సేవకులు చెప్పే మాటలు వినం. మనం ఎవరో లోకంలో ఉండేటువంటి వాళ్ళు, మా అత్తగారు మామగారు, వాడు భక్తిపరులే కాదు, అసలు వాళ్ళకి దేవుడు అంటేనే తెలియదు. అన్న చెప్పిన మాట, చెల్లి చెప్పిన మాట, భక్తిహీనులైన వారు చెప్పిన మాటలు వింటారు, భక్తిహీనులైన స్నేహితులు చెప్పే మాటలు వింటారు. కానీ దేవుని బిడ్డలు, దేవుని యందు భయభక్తులు కలిగిన సేవకులు, అలాగనే తల్లిదండ్రులైనటువంటి వారు, భక్తిపరులు చెప్పేటువంటి మాటలు చాలామంది వినరు. కాబట్టి అసలు ఇంక విధంగా చెప్పాలంటే మనం ఎవరితో స్నేహం చేయాలి? భక్తిహీనులు అనబడేటువంటి వారు, అన్యులైన వారితో క్రైస్తవ పిల్లలు అసలు స్నేహమే చేయొద్దు. మీరు అసలు ఎందుకు వచ్చింది ప్రాబ్లం అంటే, మీరు అన్యులైనటువంటి వాళ్ళతో ఎక్కువగా స్నేహం చేస్తున్నారు. ఇంకో విషయం చెప్పనివ్వండి, మీరు ఎవరితో స్నేహం చేస్తుంటారో వాళ్ళ ప్రభావం, వాళ్ళ యొక్క దయ్యపు శక్తులు మీ మీద పనిచేస్తుంది, వాళ్ళ విగ్రహారాధన ప్రభావం మీ మీద పనిచేస్తుంది. అంటే వాళ్ళతో మాట్లాడడం తప్పు కాదు, పలకరించడం, హాయ్ బాయ్ బాగున్నారా అంతే.
అంతే తప్ప వాళ్ళతో రాసుకొని పూసుకొని నేను ఒకే మంచంలో తిని ఒకే కంచంలో తిని ఒక దగ్గరే పడుకొని నువ్వంటే నాకు చాలా ఇష్టం, నువ్వు లేకపోతే నేను లేను, నువ్వు లేకపోతే నేను లేను, ఇలా బాగా క్లోజ్ అయిపోతుంటారు. విశ్వాసికి అవిశ్వాసితో పొత్తెక్కడిది? క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధం? అర్థమవుతుందా మీకు? అంటే క్రీస్తు బిడ్డలకి సాతాను బిడ్డలకి సంబంధం ఎక్కడిది? అందుకని మొట్టమొదటిగా మీరేం చేయాలంటే ఈ అనవసరమైనటువంటి సాతానును సేవించి పూజించేటువంటి వారితో మీరు సహవాసం చేయకుండా వారితో ఉన్న సహవాసాన్ని మీరు కత్తిరించుకోవాలి. అప్పుడు మీ జీవితంలో అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలు పొందుతున్నారు. ఈ ప్రెషర్కి చాలామంది లోనైపోతున్నారు కదా. అందుకని మా ఫ్రెండ్ చెప్పింది కాబట్టి నేను చేస్తానంటారు. అమ్మ నాన్న చెప్పింది వినరు, ఫ్రెండ్ మాట ఎక్కువ పెట్టారు. పోనీ వాళ్ళు ఏమైనా భక్తిపరులైనటువంటి వారా? దేవుని యొక్క వాక్యానుసారంగా మీకు మంచి సలహా ఇచ్చేటువంటి వాళ్ళంటే అది కాదు, భక్తిహీనులైనటువంటి వారు. అర్థమవుతుందా మీకు అందరికీ? పాపలు అంటారు పర్లేదులేండి, పలానా చోట మంచి సినిమా ఆడుతుంది, ఎవరు చెప్పకుండా వెళ్ళిపోదాంలే. వాళ్ళు మిమ్మల్ని బలవంతం చేసినప్పుడు ఆ బలవంతం చేసినటువంటి ఆ మాటలకి చాలామంది లొంగిపోతుంటారు. దీనివల్ల మీ భవిష్యత్తును పాడు చేస్తారు. మీకు తెలియకుండానే అనేక రకాలైనటువంటి చీకటి శక్తులు మిమ్మల్ని ఆవరిస్తాయి. వాటి వలన మీరు ఆశీర్వాదాలు పోగొట్టుకుంటారు. వాటి వలన మీరు ఎంతో నష్టాన్ని చవిచూస్తారు. గనుక ప్రియులారా, మూడవది ఏంటంటే ఆ ప్రెషర్స్కి మీరు ఎంత మాత్రం కూడా లోనవ్వకూడదు. ఎంత మాత్రం కూడా లోనైపోయి వారి మాటలు వినడానికి మీరు ఇష్టపడకూడదు. నాలుగవది ఏంటంటే సెక్షువల్ టెంప్టేషన్స్. చాలామందికి ఈ సెక్షువల్ డిజైర్స్ అన్నమాట, ఈ కామపు కోరికలు చాలా ఉంటాయి చాలామంది ఏమనిస్తుంది అంటే. ఒకటి వినండి, ఈ కామపు కోరికలు, ఈ సెక్షువల్ ఆశలు చాలా వాళ్ళ అంటే యవ్వన దశ లాంటిది. అలాంటి కోరికలు జన్మించడం అనేది, హృదయంలో పుట్టడం అనేది తప్పు కాదు, కానీ వాటికి లోబడినప్పుడు తప్పు. ఒక అబ్బాయిని చూసినప్పుడు టెంప్ట్ అవ్వడం తప్పు కాదు. ఒక అమ్మాయిని చూసినప్పుడు ఏమండి ఆ టెంప్ట్ అనేటువంటిది, టెంప్టేషన్ ఈజ్ నాట్ రాంగ్. శోధన రావడం అనేది పాపం కాదు. అర్థమవుతుందా? ఇప్పుడు మన తల మీద బోల్డర్ని కాకులు ఎగురుతున్నాయి అనుకోండి, ప్రతి కాకిని కర్ర పట్టుకుని తోలుతూ ఉంటామా? తోలం. ఇలాంటి తలంపులు బోల్డర్ని వస్తుంటే అబ్బాయి బాగున్నాడు, ఆయనతో లేచిపోతే బాగుండు అని తలంపు వస్తుంది, కానీ లేచిపోవద్దు. అంటే లేచిపోవాలనే ఆలోచన రావడం తప్పు కాదు, లేచిపోయినప్పుడు పాపం అన్నమాట. ఏమా ఆ పిల్ల ఏదో చదువుతుంది, విను జాగ్రత్తగా. అర్థమైందా? తలంపులు వస్తుంటాయి పోతుంటాయి. లెట్ దెమ్ కమ్ అండ్ లెట్ దెమ్ గో, బట్ దే డు నాట్ మేక్ ఎనీ నెస్ట్ ఆన్ యువర్ హెడ్. అవి నీ తలలో గూడు కట్టుకోదు. అలా ఒక్కొక్క కాకి వచ్చేసి గూడు కట్టుతుంది అనుకోండి, రా ఒక ఇంకో రెండు రావే, గూడు కట్టవే, కర్రలు పెట్టవే, గడ్డెట్టు, పొల్లెట్టు, తర్వాత మంటెట్టు, పీడబాదు అంటామా? గూడు కట్టుకుందానికి ఏం చేస్తాం? అప్పుడు కర్ర పట్టుకొని తోలాలి. అంటే అమ్మాయి బాగుంది తప్పులే అనడం తప్పులే. ఒకవేళ అమ్మాయి బాగుంది అనేటువంటి ఆ సెన్సేషన్ కూడా నీకు రాలేదనుకో, డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేయించుకో. ఫ్రాంక్గా చెప్తున్నా, ఒక అబ్బాయిని చూసిన వెంటనే ఆ టెంప్టేషన్ రాలేదనుకోండి, అంటే నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేసుకోవాల్సింది. ఎందుకంటే ఆ సెన్స్ వచ్చిందనంటే ఎంత బ్యూటిఫుల్గా ఉందని అనిపించింది అనుకోండి, అంటే దేవుడే పెట్టాడు ఆ కోరిక. అందుకని ఆదాము దగ్గరికి అమ్మమ్మని తీసుకురాగానే చూసి, దేవుడిని నేను నమ్ముకున్నాను కాబట్టి అసలు ఆమెను చూసి ఏం టెంప్ట్ అవ్వను, నా ఎముకల్లో నా వంశంలో అట్లా అన్నాడా? కరిగిపోయాడు అంతే. నా ఎముకలలో ఒక ఎముక, నువ్వంటే నాకు ఇష్టం, నేనంటే నీకు ఇష్టం, నువ్వు లేకపోతే నాకెంతో కష్టం. ఎలాంటి డైలాగ్ వచ్చాయి కదా. మొన్న ఈ మధ్య ఒక కవిత చదివాను, మా ఫ్రెండ్ ఒక ఆయన రాశారు, ఇక్కడే ఉంటాడు. పాత గురుతుల పీక నొక్కై, తీపి కళలను పాతి పెట్టే, ఊహలన్నీ ఉట్టిపైకి, మాటలన్నీ మట్టిలోకి, గట్టిగా మరి నెట్టివేయి, వట్టివేయనని కొట్టివేయి, పట్టపగలే చీకటి నిన్ను వెక్కిరించిన వేళలో, నిండు వెన్నెల గండమై నీ గుండె చీల్చిన బాధలో, సృష్టికర్తను తలుచుకో, దృష్టి తనపై నిలుపుకో, వెనక వాటిని మర్చిపో, ముందుకు నడిచిపో. అంటే చప్పట్లు కొట్టడానికి చెప్పి అనుకుంటారా? అంటే ఏం చేయాలి మనం? కొన్నిసార్లు ఈ ఆశలు మనకి, కొన్నిసార్లు ఒక అమ్మాయిని అలా టచ్ అయింది అనుకోండి, ఓహో అని ఒక టెంప్టేషన్ వచ్చింది అనుకోండి, అంటే నువ్వు లైన్లో ఉన్నావు అనమాట, యు ఆర్ ఫిట్ ఫర్ మ్యారేజ్. కానీ ఆదాము అవ్వను చూసిన వెంటనే
ఏమి స్పందించకుండా అలా దిశమ్మలాగుండి వచ్చారు రా అని అన్నాడా? అలా ఏమనలేదు. చూసిన వెంటనే కవిత్వాలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎక్కడెక్కడి నుంచి కవిత్వాలు వచ్చాయి. ఈ మధ్య నాకు ఎస్ఎంఎస్లో కూడా బోర్డు అన్ని కవితలు వస్తున్నాయి. ఎక్కడో రాశాను, మర్చిపోయాను, అది ఎక్కడ కనబడట్లేదు. రకరకాలైనటువంటి ఈ కవితలన్నీ ఈ మధ్య చాలా వస్తున్నాయి. ఎందుకంటే ఎవరొస్తున్నటువంటి వారు చాలా చాకచక్యంగా ఉండాలన్నమాట. ఎస్ఎంఎస్లో నెట్లో బోర్డులు దొరుకుతున్నట్టు అవన్నీ పంపించుకుంటున్నారు ఒకరికి. అంటే దాని అర్థం ఏంటంటే ఈ సెక్షువల్ టెంప్టేషన్స్ అనేవి మనకు వస్తుంటాయి. సో వాటి వల్ల కంగారు పడొద్దు. కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, చందమామను చూస్తుంటాం. నిండు వెన్నెల సమయంలో చందమామ చూసిన అబ్బా ఎంత బాగుంది అంటాం. అది పాపమా? పాపం కాదు. ఎంత బాగుంది అనడం పాపం కాదు, కానీ ఆ చందమామ నాకు కావాలి అనుకోవడం పాపం. పలానా అమ్మాయి బాగుంది, పలానా అబ్బాయి బాగున్నాడు అనడం తప్పు కాదు, కానీ అబ్బాయిని నేను ఏ విధంగానైనా వలలో వేసుకోవాలి, లేచిపోవాలని అనుకున్నావు, అది పాపం. ఒక గులాబీ పువ్వు ఉంది, చాలా బాగుంది, అందంగా ఉంది అన్నది తప్పులేదు, కానీ గులాబీ పువ్వు రైట్ చూసి కోసుకుంటాం చూడండి, అది పాపం. అది అర్థమైందా? మీకు ఇలాంటి ఎవరు చెప్పరు జనరల్, కానీ చెప్తున్న జాగ్రత్తగా. అందుకని ఎందుకు చెప్తున్నానంటే సెక్షువల్ టెంప్టేషన్స్ అనేవి యవనస్తునికి చాలా శోధన. అయితే ఈ టెంప్టేషన్స్ వచ్చినప్పుడు మళ్ళీ ఏం చేయాలి? నేను ఎప్పుడు ఒక మాట చెప్తుంటాను, యవనస్తులు తప్పక తొట్టిల్లు. ఒక యవనస్తుడు అంటున్నాడు, ఏరా నువ్వు తప్పు చేసావు, పాపం చేసావు అంటే మరి ఏం చేద్దామన్న వాక్యమే చెప్తుంది కదా, యవనస్తులు తప్పక తొట్టిల్లు, అందుకే తొట్టిల్లిపోయారు. ఆడు ఎంత మంచి ఆడన్నిటికీ వాక్యం చెప్తున్నాడు, యవనస్తులు తప్పక తొట్టిల్లు, అందుకే తొట్టిల్లిపోయానన్న. చాలా తెలివైనడు. అప్పుడు నేను వాడికి ఇంకో వాక్యం చూపించాను, ఏంటంటే యవ్వనస్తులు తప్పక తొట్టిల్లరని కూడా ఉంది తెలుసారంటే నీకు వాక్యం అన్నాను. తెలియదు అన్నాడు. అది తెలియదు, అదే నీకు వచ్చే చాదస్తు. నిన్ను సాధారణ మోసం చేసే విధానం ఏంటంటే నీకు అనుకూలంగా ఉన్న వాక్యాలు నేర్చుకుంటావు, కానీ అసలైన వాక్యాన్ని నువ్వు అర్థం చేసుకోవు, నేర్చుకో. చదవండి అందరు. 119వ కీర్తన 165వ వచనం. 119వ కీర్తన 165వ వచనం. చదవండి. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు, వారు తూలి తొట్టినటకు. చూసారా? నీ ధర్మశాస్త్రమును ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలదు, వారు తూలిపోవడానికి తొట్టిల్లడానికి కారణమేమి? తొట్టిల్లరు వాళ్ళు. ఎప్పుడు తొట్టిల్లము చెప్పండి? ఎప్పుడు తొట్టిల్లము? మనము దేవుని ధర్మశాస్త్రాన్ని ప్రేమించి దేవుని వాక్యాన్ని హృదయంలో దాచుకున్నప్పుడు నువ్వు తొట్టిల్లవు, తూలిపోవు. నువ్వు తొట్టిల్లుతున్నావంటే దేవుని వాక్యాన్ని ప్రేమించడం లేదు, దేవుని వాక్యాన్ని హృదయంలో మనం దాచుకోలేక. అందువలన చాలామంది యవనస్తులు తొట్టిల్లిపోతున్నారు. ఒక చోట యవనస్తుల సభ జరుగుతుంది. యవనస్తుల సభలో అన్నాడు, ఒక పాస్టర్ గారు మాట్లాడుతున్నారు, యవనస్తుడా, ద ఫస్ట్ లుక్ ఈజ్ వెరీ క్యాజువల్, బట్ ద సెకండ్ లుక్ ఈజ్ వెరీ డేంజరస్. అంటే ఒక అమ్మాయిని ఒక అబ్బాయిలను మొట్టమొదటిసారి ఒక మంచి అందమైన అమ్మాయి వెళ్తుంది అనుకోండి, ఫస్ట్ టైం చూసావు, తప్పు కాదు. మామూలుగా అందమైన అమ్మాయి వెళ్తుంది, చూసావు, తప్పు కాదు. కానీ చూసిన వెంటనే మళ్ళీ వెనక్కి తిరిగి మళ్ళీ చూసావు, అది చాలా అపాయం అని. రెండోసారి మళ్ళీ వెనక్కి తిరిగి అలా చూస్తున్నావు అనుకో, అది పాపము, అది అపాయం అంటే వెనకాల ఒక యవనస్తుడు కూర్చొని అంటున్నాడు, అరే రెండోసారి చూసి తప్పట్రా, మొదటిసారి చూసినప్పుడు అట్లాగే చూస్తున్నావు అన్నాడు. ఒకసారి చూసారనుకోండి, ఇక తిప్పొద్దు, అలాగనే చూస్తున్నాం లేరా. సరే, పనికి మాలిన తెలివి మాత్రం మనకు బాగానే ఉంది. అసలైన తెలివి ఏంటంటే నీ ధర్మశాస్త్రమును ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలదు, వారు తూలి తొట్టిల్లటకు కారణమేమియో. 4వ కారణం. 5వ కారణం చెప్తాను. 5వ సమస్య ఏంటంటే కోపింగ్ విత్ ఫెయిల్యూర్, ఇన్జస్టిస్ అండ్ ఫేసింగ్ డిస్కరేజ్మెంట్. కోపింగ్ విత్ ఫెయిలియర్, వాళ్ళ యొక్క సమస్య ఏంటంటే అనేకమైన విషయాల్లో విఫలమవుతుంటారు. ఇంటర్మీడియట్ తప్పారు, 10th క్లాస్ తప్పారు, కొన్నిసార్లు జ్ఞానం సరిగా ఉండదు, పెద్ద పెద్ద పొరపాట్లు చేస్తుంటారు, వాళ్ళు అన్యాయానికి గురవుతుంటారు. కొన్నిసార్లు తల్లిదండ్రుల చేతనో, బంధువుల చేతనో, స్నేహితుల చేతనో అన్యాయానికి గురవుతుంటారు. కొన్నిసార్లు వాళ్ళ జీవితంలో నిరాశ ఎదుర్కొంటారు. ఇవి చాలా సమస్యలుగా ఉంటాయి యవనస్తులు. అప్పుడు ఏం చేయాలంటే, నువ్వు ఒకవేళ బాగా ఫెయిల్ అవుతున్నావు అనుకో, 10th క్లాస్ 4 సార్లు తెప్పావు, ఇంటర్మీడియట్ 3 సార్లు తెప్పావు, బాధపడకు. ఐన్స్టైన్ 10th క్లాస్ 10 సార్లు తెప్పాడు. ఏంటి ఎవరికి మాట్లాడలేదు? ఐన్స్టైన్ తెలుసా? 10th క్లాస్ 10 సార్లు తెప్పాడు. ఆల్బర్ట్ ఐన్స్టైన్
10 సార్లు చెప్పాడు. నువ్వు ఎన్నిసార్లు చెప్పావు? 4 సార్లు. ఆయన నీకంటే ఎక్కువ సార్లు చెప్పాడు. అర్థమైందా మీకు? కానీ అన్నిసార్లు చెప్పిన ఏమయ్యాడు? శాస్త్రవేత్త. ప్రభు నీతో ఉంటే నువ్వు ఎన్నిసార్లు తప్పినా నీవు తప్పిన వ్యక్తివి కాదు, నువ్వు గెలిచిన వ్యక్తివి. ఆమేన్. నీ ప్రభువు నీతో ఉంటే నువ్వు ఎన్నిసార్లు తప్పినా యు ఆర్ నాట్ ఎ ఫెయిల్యూర్, బట్ యు ఆర్ ఎ విక్టోరియస్ మ్యాన్. నీవు విజయం పొందినటువంటి వ్యక్తి. ఇన్జస్టిస్ జరిగింది, అన్యాయం జరిగింది అని నువ్వు అనుకుంటున్నావు, కానీ దేవుడు అన్యాయస్తుడు కాదు. నీకు జరిగిన అన్యాయాన్ని దేవుడు న్యాయంగా మార్చబోతున్నాడు. నీ జీవితంలో నిరాశ వచ్చిందనంటే అది సాతాను వలన కలిగింది. ఒకసారి మీరు గమనించండి, దేవుడు ఎన్నడూ ఎప్పుడు ఎవరిని నిరాశపరచడు. దేవుని నుండి ఎన్నడూ నిరాశ మనకి రాదు. డిస్కరేజ్మెంట్ అనేది దేవుని దగ్గర నుంచి కలిగింది కాదు. మరి నీకు నిరాశ కలుగుతుందంటే అర్థం ఏంటి? డిస్కరేజ్ అవుతున్నావంటే ఇది దేవుని దగ్గర నుంచి రాలేదు, సాతాను దగ్గర నుంచి వచ్చింది. అందువల్ల నువ్వేం చెప్పాలి? నా దేవుడు నన్ను డిస్కరేజ్ చేసేవాడు కాదు, నా దేవుడు ఎప్పుడు నన్ను ఎంకరేజ్ చేసేటువంటి వాడు. డిస్కరేజ్మెంట్ కమ్స్ ఫ్రమ్ ద సేటన్. అందుకే నువ్వు ప్రార్థన చేసినప్పుడు నిరాశపరిచే సాతాను పారిపోతాడు. అర్థమవుతుందా? కనుక ఈ విధమైనటువంటి సమస్యలు మనకు వచ్చినప్పుడు మనం వీటిని ఈ విధంగా ఎదుర్కొంటూ దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం జాగ్రత్తగా చూసుకుంటూ ఆ వాక్యములో మనం ఎదుగుతాం. మనం దేవుని సన్నిధిలో సహవాసములు ఎదుగుతాం. దేవుని సన్నిధికి ఆసక్తి కలిగి మనం పరిగెత్తుకొని రావాలి. దేవుని సన్నిధిలో ఆసక్తిగా దేవుని యొక్క సత్యాన్ని నేర్చుకోవాలి. దేవుని యొక్క వాక్యం అంటే అన్నిటికంటే మిక్కుటముగా మనం దేవుని వాక్యాన్ని ప్రేమించడం మనం నేర్చుకోవాలి. ఈరోజు చాలామంది యవనస్తుల కూడికంటే ఎంతమంది వచ్చారు? మరి యవనస్తుల కూడిక లేదు, మామూలుగా యవనస్తుల కూటం అంటే ఎంతమంది వస్తున్నారు? చాలామంది సాకులు చెప్తున్నారు. నాకు ఎగ్జామ్ ఉందని, అది ఉంది, ఇది ఉందని చాలామంది సాకులు చెప్తున్నారు. నేను పీజీ చదువుతున్నప్పుడు ఏఈలో ఇక్కడే చదివాను, ఆంధ్ర యూనివర్సిటీలో నేను ఎంటెక్ చదువుతున్నప్పుడు నేను ఎన్నడూ కూడా నేను అంత స్టూడెంట్గా ఉన్నప్పటి నుంచే సేవ చేసేవాడిని. అంత సేవలో ఉండి అసలు ఆదివారం కంప్లీట్గా చదివేవాడిని కాదు. ఎంత పెద్ద ఎగ్జామ్ మండే ఉన్నా మండే ఎర్లీ మార్నింగ్ 4 o'clock లేచి చదువుకున్నాను. లాస్ట్ మినిట్లో ఒక 10 days 20 days ఉంటే అప్పుడు మొత్తం పుస్తకాలు తీసి చదువుకున్నాను. అంటే మిగతా టైంలో కూడా మామూలుగా చదివేవాడిని, ఎగ్జామ్స్ టైంలో చదువుకునేవాడిని. కానీ దేవుడు ఎన్నడూ కూడా నాకు మామూలు మార్కులు ఇవ్వలేదు, ఎప్పుడు ర్యాంకర్ని, ఆల్వేస్ ఫస్ట్ ఆర్ సెకండ్. ఇలాంటి ర్యాంక్స్ని దేవుడు నాకు ఇచ్చేవాడు. ఎందుకు చెప్తున్నానంటే దేవుడు నిన్ను నిరాశపరిచేటువంటి వాడు కాదు. ఒక మ్యాథమెటిక్స్ ఎగ్జామ్ ఉంటుంది, 150 marks ఉంటుంది. మా పీజీలో ఉండేది స్టాటిస్టిక్స్. మ్యాథమెటిక్స్ ఎగ్జామ్లో 4 సార్లు చదివాను, 4 సార్లు రిపీట్ చేశాను, అన్నీ చేశాను లెక్కలు. రేపు ఎగ్జామ్ అంటే ఈరోజు అంతా కన్ఫ్యూజ్ అయిపోయాను. ఒక లెక్క చెప్తున్నాను, అసలు ఏం రావట్లేదు, అంతా కన్ఫ్యూజ్ అయిపోయి, ఎక్కువ చదివాను, కన్ఫ్యూజన్ అయిపోయింది. మళ్ళీ మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్తే వాడంతా కొంచెం మళ్ళీ నన్ను గాడిలో పెట్టి కొంచెం సెటరేట్ చేసి అన్నీ చెప్పాడు. చెప్పిన తర్వాత ఎగ్జామ్కి భయం నేను రాయని అనుకున్నాను. కానీ బలవంతంగా మా ఫ్రెండ్ నన్ను టిఫిన్ పెట్టి బలవంతంగా తీసుకెళ్ళిపోయి ఎగ్జామినేషన్ హాల్లో కూర్చోబెట్టాడు. ఎగ్జామ్ రాశాను. మా క్లాస్ అందరిలో ఫస్ట్ మార్క్ నాకే. అర్థమవుతుంది? దేవుడు నిన్ను నిరాశపరిచేవాడు. అవర్ గాడ్ ఈజ్ ఎ గాడ్ హూ ఎంకరేజెస్ యూ. వెన్ యూ గివ్ ద ఫస్ట్ ప్రయారిటీ టు గాడ్, దేవునికి నీవు ప్రథమ స్థానం ఇచ్చినప్పుడు, దేవుడిని నీ జీవితంలో ప్రథమ స్థానంలో పెట్టుకున్నప్పుడు, దేవునికి నీ జీవితాన్ని అర్పించుకోగలిగినప్పుడు ఈ దేవుడు నిన్ను ప్రథమ స్థానంలో ఉంచగలిగినవాడు. నన్ను గణపరచువారిని నేను గణపరచాను, నన్ను గణపరిచేవారు నేను గణపరిచేదను, నన్ను తృణీకరించేవారు నేను తృణీకరించేదను. నీ తల్లిదండ్రుల కంటే, నీ చదువు కంటే, నీ కెరియర్ కంటే, నీ జాబ్ కంటే, నీ ఎడ్యుకేషన్ కంటే, నీ డిగ్రీల కంటే, నీ అందము కంటే, నీ సొగసు కంటే, అన్నిటికంటే మిక్కుటముగా మొట్టమొదటిగా నేను నా దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అనే తీర్మానం ఎవరు చేసుకుంటారో వారి జీవితాలు సుఖవంతంగా ఉంటాయి, వారి జీవితాల్లో సంతోషం ఉంటుంది, వారి జీవితాల్లో దే విల్ నెవర్ లెట్ గో డౌన్. వారు ఎన్నడూ కిందికి దిగజారు, వారు అంతకంతకు పైకి ఎదుగుతూనే ఉంటారు. ప్రేమని ఎవరు వస్తున్నారు ఆలోచించండి. రాత్రికాలం మధ్యాహ్న కాల సమయంలో మన వ్యక్తిగత జీవితంలో దేవుణ్ణి ఎంతగా మనం ప్రేమిస్తున్నాం. ఒక్క చిన్న ఇల్లస్ట్రేషన్ చెప్పి నేను ముగిస్తాను. ఏమండి, ఇంతకుముందు మీ దగ్గరికి వచ్చినప్పుడు చెప్పినట్టు నాకు గుర్తుంది, అయినా కానీ మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్త వినండి. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఒక అమెరికా దేశంలో ఒక యవనస్తురాలు ఉండేది, 12 సంవత్సరాల ప్రాయం కలిగిన యవనస్తురాలు. ఇంట్లో పాచి పని చేసుకుని డబ్బులు లేవు, ఆ పిల్ల దగ్గర ఏం డబ్బులు లేవు. తన దగ్గర ఒక డ్రెస్ వేసుకుంటే ఇంకొక జత ఉండేది. ఆ బట్టలు ఉతుక్కుని ఆరిన తర్వాత మళ్ళీ స్నానం చేసి ఆ బట్టలు వేసుకుంటే ఈ బట్టలు ఉతుక్కునేది. అంత పేదరికంలో ఉంది ఆ పిల్ల.
కానీ ఆ పిల్లకు ఒక ఆశ ఉంది. ఏంటి ఆశ ఉందంటే, ఏమైనా సరే నేను భారతదేశంలోనికి వెళ్ళి భారతదేశానికి సువార్త ప్రకటించాలి, భారతదేశానికి క్రీస్తును అందించాలి, క్రీస్తు సువార్తను నేను భారతీయులకు చెప్పాలి అనే తపన మాత్రం ఆ బిడ్డలో చావలేదు. ఎందుకనంటే దేవుణ్ణి అన్నిటికంటే ఎక్కువగా మికుటముగా దేవుణ్ణి ప్రేమించామా అనుకుంది. డబ్బులు పోగు చేద్దాం అనుకుంది, తన దగ్గర డబ్బులు లేవు, స్తోమత లేదు. పని చేద్దాం అనుకుంటే పెద్ద చదువు కూడా చదువుకోలేదు, పెద్ద పని కూడా కాదు, అంట్లు తోముకునేటువంటి పిల్ల. ఆశ మాత్రం చాలా ఉంది, దేవుని కొరకు ఏదో చేయాలని తపన ఉంది, ఏదో దేవుని కొరకు దేవుని స్వార్థను ప్రకటించాలి, ఆయన్ని ప్రేమిస్తున్నాను కాబట్టి ఆయన ప్రేమను ప్రకటించాలనుకుంది పిల్ల. అన్నిటికంటే మికుటముగా దేవుణ్ణి ప్రేమించింది ఈ పిల్ల, దేవుని స్వార్థ ప్రకటించాలనుకుంది. కానీ తన దగ్గర ఏమీ లేదు. అయితే ఒక దినం మంది ఏమనుకుందంటే, ప్రభువు వాక్యాన్ని ప్రకటించాలనుకున్న టైంలో చాలా అనారోగ్యం పాలైపోయి ఆ పిల్ల చనిపోయింది. చనిపోవడానికి ముందు, చనిపోతున్న సందర్భంలో వాళ్ళ అమ్మతో ఒక మాట చెప్పిందట. ఏమని చెప్పింది? అమ్మ, నేను చనిపోతున్నాను, భారతదేశానికి సువార్త ప్రకటించాలనుకున్నాను, కానీ నా వల్ల కాలేదు. కానీ ఒకటి మాత్రం చెయ్యి నువ్వు, నా కోరిక ఏంటంటే, నేను వేసుకున్న ఈ పాత గుడ్డలు ఉన్నాయి కదా, ఈ పాత గుడ్డలు అమ్మి దాని ద్వారా వచ్చిన సొమ్ముతో నీవు భారతదేశంలో సువార్త ప్రకటించడానికి ఆ డబ్బు నువ్వు పంపించు అన్న. పాత గుడ్డలు అమ్మితే ఏం డబ్బులు వస్తాయి చెప్పండి? ఆ మాట చెప్పి ఆ పిల్ల చనిపోయింది. ఆ పిల్ల చనిపోయింది. జాగ్రత్త వినాలి ప్రేమ. ఆ పిల్ల చనిపోయింది. ఆ తల్లి ఆ పిల్ల యొక్క పాత గుడ్డలు తీసుకెళ్ళి వేలం పాట పెట్టింది చర్చిలో వేలం పాట పెట్టి, ఇదండి పరిస్థితి, నా కూతురు భారతదేశంలో సువార్త ప్రకటించాలని ఆశపడింది, అందుకే ఈ వేలం పాట పాడుతున్నాను, ఈ వచ్చిన డబ్బుని ఆ దేశానికి పంపించాలి, మీరు ఎవరైనా ఈ గుడ్డలు కొనవచ్చు అని అడిగితే, ఆ గుడ్డలు కొనడానికి చాలామంది ముందుకు వచ్చి విస్తారమైన ధనం ఇచ్చారు. ఆ డబ్బంతా పోగు చేసి భారతదేశానికి పంపించారు. తుని మొదలుకొని శ్రీకాకుళం, పలాస వరకు, పలాస ఐడియా ఉంది కదా మీకు, పలాస ఇచ్చాపురం వరకు బ్యాప్టిస్ట్ సంఘాలని స్థాపించబడడానికి గల కారణం ఏంటంటే, ఆ రోజు పాదగుడ్డలు అమ్మిన సొమ్ముతో స్థాపించబడిన సంఘాలు. మన ఉత్తరాంధ్రకి సువార్త రావడానికి గల కారణం ఏంటంటే, బ్యాప్టిస్ట్ సంస్థ రావడానికి గల కారణం ఏంటంటే, ఒక చిన్న అమ్మాయి, 12 సంవత్సరాల ప్రాయం కలిగిన అమ్మాయి, దేవుణ్ణి ప్రేమించిన అమ్మాయి, వికటముగా ప్రేమించినటువంటి అమ్మాయి యొక్క త్యాగం వలన ఈ రోజున మన ప్రాంతానికి సువార్త వచ్చింది. ప్రేమను ఎవరు పెట్టారా? ఎవరిని వికటముగా ప్రేమిస్తున్నారు? ఏది నీకు ఎక్కువ ఇష్టమైపోయింది? డూ యూ లవ్ యువర్ పేరెంట్స్ మోర్ దెన్ గాడ్? డూ యూ లవ్ యువర్ చిల్డ్రన్? డూ యూ లవ్ యువర్ ఫ్రెండ్స్ మోర్ దెన్ యువర్ గాడ్? Do you love your education more than your God? Do you love your beauty more than your God? దేనిని ఎక్కువగా నువ్వు ప్రేమిస్తున్నావు? మోస్ట్ ఆఫ్ ద యంగ్ పీపుల్, దే లవ్ దేర్ బ్యూటీ, దేర్ ఫ్యాషన్స్ మోర్ దాన్ ఎనీథింగ్, మోర్ దాన్ గాడ్. దేవుని కంటే ఎక్కువగా వికటముగా ప్రేమిస్తున్నారు. ఆ విధముగా మన దేశానికి, మన ప్రాంతానికి దేవుని యొక్క సేవ వచ్చింది. అలాంటి యవన బిడ్డలు ఎంతమంది ఉన్నారు? దేవుణ్ణి ప్రేమించి దేవుని కొరకు సమస్తాన్ని సమర్పించగలిగినటువంటి యవ్వన స్త్రీలు, యవ్వన బాలికలు, యవ్వన బాలులు ఎంతమంది ఉన్నారు? నువ్వు గుడికి రావడమే చాలా కష్టం, ప్రార్థన చేయడమే చాలా కష్టం, వాక్యం చదవడమే చాలా కష్టం, మోకరించడమే చాలా కష్టమని, పట్టుమని 10 నిమిషాలు సహవాసంలో కూర్చోవడమే చాలా కష్టం. ఏం నేర్చుకుంటావు? ఏది నీ త్యాగం? ఏదో చదువుకొని గొప్ప అవ్వాలని దానికి సమయానికి కేటాయిస్తావు, దేవునికి మాత్రం నువ్వు టైం ఇవ్వవు. పనికి మాలిన స్నేహితులు చెప్పిన మాటలు అన్నీ వింటావు, తల్లిదండ్రులు ఆత్మీయులు చెప్పిన మాటలు అస్సలే వినవు. ఏమి నేర్చుకుంటున్నాం మనం? యవనస్తులమైన మనం నేర్చుకోవాలి, మన బ్రతుకుల్ని మార్చుకోవాలి, లేకపోతే మనకు భవిష్యత్తు లేదు. అందుకని గమనించండి, ఈ యవనస్తులని దేవుడు బైబిల్ గ్రంథంలో ఎంత అద్భుతంగా వాడుకున్నాడు. యోసేపుని ఆ ఐగుప్తు దేశానికి తీసుకుని వెళ్ళినప్పుడు యోసేపు బైబిల్ పట్టుకెళ్ళాడా? యోసేపుకు సహవాసం ఉన్నది. ఏ చర్చికి వెళ్ళాడు యోసేపు? ఆయన ఏ పాస్టర్ గారు ఆయనకు వాక్యం చెప్పారు? ఆయన దగ్గర ఏ బైబిల్ ఉంది? యోసేపుకు బైబిల్ లేదు, యోసేపుకు పాస్టర్ లేడు, యోసేపుకు సహవాసం లేదు, యోసేపుకు వాయిద్యాలు లేవు, యోసేపుకు పాటల పుస్తకం లేదు, పాటలు రావు. కానీ యోసేపు శోధన వచ్చినప్పుడు, పాపం వచ్చినప్పుడు ఏం చేశాడు చెప్పండి? ఇంత ఘోరమైన దుష్కారం చేసి దేవునికి విరోధముగా పాపమును ఎట్లు కట్టుకుంటాడు. అది అండి. కనుక మనం దేవునితో సహవాసాన్ని కలిగి దేవుణ్ణి ప్రేమించడం నేర్చుకుంటే, అందుకని దేవుడు యోసేపుని ఏం చేశాడు? ఆ దేశాధిపతిగా చేశాడు. ఐగుప్తు దేశం అంతటికి రాజు తర్వాత రాజును చేశాడు. ప్రియమైనది యవనస్తుడా, దేవుడు నిన్ను దీవించాలనుకుంటున్నాడు.
నీ దేశానికి, నీ ప్రాంతానికి, పెద్దగంటే ఆడే ప్రాంతానికి, గాజువాక ప్రాంతానికి, లేకపోతే నువ్వు స్టీల్ ప్లాంట్ నుండి స్టీల్ ప్లాంట్ ప్రాంతానికి, ఎన్ఏడి ప్రాంతానికి, లేదా మరిపాలెం ప్రాంతానికి, నువ్వు ఎక్కడున్నా కానీ నువ్వు నివసించే ప్రాంతానికి దేవుడు నేను ఆశీర్వాదకరంగా చేయాలనుకుంటున్నాను. అక్కడున్న యవనస్తులను, ఎక్కడున్న ప్రజలని, అన్యులను రక్షించాలనుకుంటున్నాడు నీ ద్వారా దేవుడు తన సేవను, తన కార్యాన్ని జరిగించుకోవాలనుకుంటున్నాడు. అయితే నువ్వు దేవునికి దొరుకుతున్నావా, దేవుడి దగ్గర నుంచి పారిపోతున్నావు? ఆలోచించు. అది కనుక మనం ఇలాంటి తీర్మానాలు చేసుకోకపోతే, ఊరికి యవనస్తులు కూడడానికి వచ్చి నాకు పాటకు అవకాశం ఇవ్వలేదు, నేను బాగా పాడతాను, నాకు మ్యూజిక్ కొట్టనివ్వలేదు, నాకు ప్రార్థన చేయనివ్వలేదు, భోజనం బాగాలేదు, గుడ్డు బాగాలేదు, అది బాగాలేదు, ఇది బాగాలేదని పేర్లు పెట్టడానికి దేవుడు మనం తీసుకున్నాడు. దేవుడు నిన్ను ప్రేమించి నడిపించింది దేని కొరకంటే నువ్వు దేవుని కొరకు జీవించడానికి, నీ ద్వారా దేవుడు నీ దేశాన్ని మార్చడానికి, నీ బ్రతుకును మార్చడానికి, నీ ద్వారా దేవుడు నీ పరిసర ప్రాంతాలను మార్చడానికి, నీ అన్యులైనటువంటి తల్లిదండ్రులను మార్చడానికి దేవుడిని నేను ఎన్నుకున్నాను. మా కుటుంబంలో నన్ను మొట్టమొదటిగా దేవుడు ఎన్నుకున్నాను. 6వ తరగతి చదువుతున్నప్పుడు దేవుడిని తెలుసుకున్నాను. మా తల్లిదండ్రులు పంచవిగ్రహాల దగ్గర నేను మా తల్లిదండ్రులకు వాక్యం చెప్పాను, మా అక్కకు వాక్యం చెప్పాను, మా బంధువులకు చాలామందికి వాక్యం చెప్పాను. ప్రియమైన దేవుని బిడ్డారా, నీ ద్వారా ఆశీర్వాదము ప్రవహింప చేయాలని దేవుడు కోరుతున్నాడు. నువ్వు ఆశీర్వాదానికి కారకుడుగా కారకురాలు ఉండాలనుకుంటున్నావా, లేకపోతే శాపానికి కారకుడుగా కారకురాలు ఉండాలనుకుంటున్నావా? అది నీ చేతుల్లోనే ఉంది. నీ బ్రతుకుని, నీ హృదయాన్ని దేవుని చేతుల్లో పెట్టి సమర్పించుకుంటే నీ ద్వారా ఆశీర్వాదం. నీ హృదయాన్ని దేవునికి ఇవ్వకుండా నీవు యవనస్తుని, పొద్దున చెప్పిన ఆ ధనవంతుడైన యవనస్తుని వలె ముఖము తిప్పుకొని చిన్నబుచ్చుకొని వెళ్ళిపోతే నీవు శాపానికి కారకుడిగా కారకురాలకు మార్చుకుంటావు. ఏం కావాలో కోరుకో. తల వంచి ప్రార్థన. ఏం కావాలో కోరుకుందాం. తల వంచి